శాస్త్రి గారు ఇంకొకటి గ్రహణం నాడు ప్రత్యేకించి జాగ్రత్తలు గర్భిణీ స్త్రీల గురించి మనం ఎక్కువగా తీసుకుంటాం. సూర్యగ్రహణం అయినా చంద్రగ్రహణం అయినా కూడా మనం ఎక్కువగా తీసుకుంటాం. అండ్ ఈసారి ఎక్కువగా మీరు అన్నట్లు నెగిటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాగో రాత్రిపూటే వస్తుంది గ్రహణము. రాత్రి 9:55కి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో సాధారణంగా అందరూ పడుకునేటటువంటి సమయం. మనమేదో కల్పించుకొని మనం వెళ్ళి చూసి దాని యొక్క ప్రభావం పొందే కన్నా గర్భిణీ స్త్రీలు ప్రధానంగా వారు డాక్టర్ సలహాలు ఏమిస్తారు? సమయానికి తిని పడుకోండి, రెస్ట్ తీసుకోండి, అప్పుడు శిశువు బాగా పెరుగుతుంది అని చెప్తారు. వాళ్ళు ఒక రూమ్ లో ఉండి మామూలుగా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది. ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమి పాటించాల్సిన పని లేదు. వాళ్ళు నిత్యంగా తీసుకునే ఆహారం తీసుకుంటూ తొందరగా తీసేసుకుని పడుకుని ఆ సందర్భంలో ఒకవేళ నిద్ర లేచుంటే ఏదైనా ఇష్టదేవత నామాన్ని స్మరిస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే ఇప్పుడు శాస్త్రి గారు ఇంకొకటి మీకు తెలిసిందే, సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అందరినీ. సహజంగా ఇప్పుడు గ్రహణం గురించి ఇలాంటి శాస్త్రాల గురించి పట్టున్న వాళ్ళు కానివ్వండి, దైవ చింతన ఎక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, వీటి గురించి మీరు అన్నట్లు వెళ్ళి గ్రహణాన్ని చూసి ఇలాంటి నియమాలు మీరు చెప్పినవన్నీ పాటిస్తుంటారు. ఇంక ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఇప్పుడున్న నార్మల్ వర్కింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్లు, మన మెట్రో నగరాలు ఉంటున్న చాలా మంది కూడా దీని గురించి ఈసారి ఏం చేయాలి, మేము బయటికి వెళ్ళి చూడాలా, ఒకవేళ చూడకపోతే ఏంటి, పడుకుంటే అయిపోద్ది కదా, ఇలాంటి రకరకాల సందేహాలు ఇప్పుడున్న జనరేషన్ కి వస్తుంది. కాబట్టి మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనకి పుణ్యం రావాలి అంటే వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేసుకొని మనం చేయాల్సినటువంటి విధులు చేయడం మంచిది. అంటే స్నానము, జపము, తర్వాత దానము, తర్వాత మళ్ళీ స్నానము, ఇది ఆర్డర్. గ్రహణ సమయంలో చేయాల్సినటువంటి విధి. ఇది చూసి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. లేదు కుదరలేదు, నాకు ఆ సమయంలో కుదరలేదు అని అంటే నామాన్ని, అంటే మన నోరైతే ఖాళీగానే ఉంటుందిగా, ఆ నోటిని మనం ఎప్పుడు భగవన్ నామస్మరణకి వినియోగిస్తూ ఆ సమయంలో ఎప్పుడు ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ, అదేవిధంగా చంద్రుడికి రాహుకి పడుతుంది కాబట్టి గ్రహణము, అంటే చంద్రుడి వల్ల రాహుకి పడుతుంది కాబట్టి రాహు వల్ల చంద్రుడికి పడుతుంది కాబట్టి ఈ చంద్రుడికి అలాగే రాహు యొక్క ధ్యాన శ్లోకాలు చేసుకోవడము, ఇలా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే మన చెవులైతే ఎల్లప్పుడూ అవి వర్క్ అవుతూనే ఉంటాయి, అవి ఎప్పుడు ఇన్పుట్ తీసుకుంటూనే ఉంటాయి. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని ఫోన్ లో పెట్టుకోండి. ఆ సందర్భంలో అది ప్లే అవుతూ ఉంటుంది. అది ప్లే అవడం వల్ల మనకి ఆ విన్నపు ఫలితం కూడా వస్తుంది కదా. భగవన్ నామాన్ని విన్నా చదివినా విశేషమైన ఫలితం వస్తుంది. ఇంకా భోజనాల విషయానికి వస్తే గ్రహణానికి రాకంటే ముందు ఈ రోజు ప్రత్యేకించి ఏ సమయానికల్లా ముగించుకోవాలి భోజనాల విషయాలు? అంటే ప్రధానంగా మధ్యాహ్న భోజనము 12 లోపు ముగించేయడం మంచిది. తర్వాత ఏమి తీసుకోకుండా ఉండడం మేలు. అది ఆరోగ్యవంతులకి చెప్పారు. ఈ సూత్రాలన్నీ ఆరోగ్యవంతులకే వర్తిస్తాయి. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, లేదా మందులు వేసుకోవాలి, ఏదైనా తిని వేసుకోవాలి, అలాంటి వారికి ఈ నియమాలు ఏవి వర్తించవు. అలాగే వృద్ధులు ఉన్నారు, వృద్ధులు కూడా వారి కార్యక్రమాల్లో ఉండగలిగితే మంచిదమ్మా. లేకపోతే మనం భగవద్ధ్యానం చేసుకుంటూ కాలక్షేపం చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇంకా చివరిగా శాస్త్రి గారు, ఇంకా గ్రహణం విడుపు తర్వాత వెంటనే, అంటే అర్ధరాత్రి 1:30 తర్వాత విడుపు జరుగుతుంది కాబట్టి అప్పుడే శుద్ధి చేసుకోమంటారా, లేదంటే తెల్లవారుజామున శుద్ధి చేసుకుని ఆలయానికి దగ్గరలో ఏదైనా ఆలయానికి అట్లా వెళ్ళాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అంటే విడుపు తర్వాత స్నానం చేయాలి, మన దేహశుద్ధి చేయాలి. దేహశుద్ధి తర్వాత ఆ సమయంలో ఇంకా మనం చేయలేం కాబట్టి గృహాన్ని తర్వాత వీటన్నిటిని తెల్లవారిన తర్వాత వాటన్నిటిని శుద్ధి చేసుకోవడం, ఆ తర్వాత మన కార్యక్రమాల్లో మనం వెళ్ళడం ఉత్తమం. ఓకే, సరే. థ్యాంక్ యూ శాస్త్రి గారు. మీ సలహాలు, సూచనలు మా అందరికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ రోజు గ్రహణం నాడు చాలా విషయాలు క్లుప్తంగా మాకు చెప్పినందుకు ధన్యవాదాలు.